సర్వము తానై ప్రకాశించే ఆత్మ చైతన్యమే సత్యం. ఆ చైతన్యమే ప్రథమజ. అక్కడి నుండే ప్రాణాత్మ వచ్చింది హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్భుడి నుంచే సూర్యుడు, రయి చంద్రమ అంటే అన్నము చంద్రుడు, ప్రాణము సూర్యుడు. ఆ సూర్యుడు హిరణ్యగర్భుడి నుంచి వచ్చాడు. ఆ హిరణ్యగర్భుడే నా నుండి కల్పన. మళ్ళీ మొట్టమొదటి ప్రశ్న. అందుకనే పరబ్రహ్మతత్వానికి ఏమీ లేదు. అక్కడి నుండి మాయతో వికల్పము చెందినటువంటి హిరణ్యగర్భుడే ఈ మొత్తం ఈ లంపటానికి కారకుడు, సూత్రాత్మవాడు. అందుకనే హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్. పతి ఏకః జాతస్య భూతానాం ఏకః పతి ఆసీత్. ముందు ఉన్నది వాడే, ఈ సమస్తానికి పతి వాడే. అర్థమైంది? అందుకనే భగవద్గీతలో కృష్ణున్నాడు గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజం అవ్యయం అన్నాడు. అన్నీ తానే ప్రకాశిస్తున్నాడు ఆ హిరణ్యగర్భుడు. అక్కడి నుంచి చంద్రుడు సూర్యుడు. సూర్యుడేంటి? ప్రాణాత్మ. చంద్రుడేంటి? అన్నం. ఈ అన్నము ప్రాణము కలిసి తండ్రి గర్భంలోకి వెళ్ళింది. తండ్రి నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళింది. ఇదిగో ఒక పిండ దేహం వచ్చింది. ఈ పిండం ఏంటి? పంచభూతాలు, పంచసూక్ష్మభూతాలు, తన్మాత్రలు. దాని నుండి వ్యక్తమైనటువంటి స్థూలభూతాలు. అదంతా గ్రాసిఫై అయిపోయి పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, వీటికి బయట విషయాలు, పంచకర్మేంద్రియాలకు విషయాలు, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం, వీటన్నిటితో కలిసి కలగుర గుంపలాగా అన్నింటిని కలుపుకుని అజ్ఞానంతో అలాగా తిరుగుతూ ఉన్నాం. సంసారే వర్తతే. ఎప్పుడైతే వీటిని విసర్జిస్తూ విసర్జిస్తూ దాటి వెళ్ళామో స విముక్తశ్చ విముచ్యతే. వాడు ముక్తుడవుతున్నాడు. గుర్తించి ఆ స్థితిని పొందినవాడు ముక్తుడవుతున్నాడు. ఇప్పుడు ఆ స్థితిని గుర్తించిన వాడికి ఏమిటి చెప్పండి? ధర్మము, అర్థము, కామము, మోక్షము వేరున్నాయి. స్వామీజీ మరి ఇవేవీ లేదనంటే మరి మీకు కూడా హిందూ ధర్మము, ఆ ధర్మం బాగుండాలి, ఈ తాపత్రయం ఎందుకండి? మీరు ముక్త పురుషులని మేము అనుకుంటున్నాం, మీకెందుకు ఆ ధర్మం బాగుండాలి, ఒక ఇది చేయాలని మీరెందుకు తాపత్రయపడుతున్నారు? అక్కడ ధర్మ అర్థ కామ మోక్షాలు లేవు కదా. గుర్తుపెట్టుకోండి, ధర్మము మీద వీప్స నాకు లేదు, ధర్మము నేను కాను. కానీ ఆ ధర్మం ఉంటేనే ఈ ధర్మం అర్థమవుతుంది. ఈ ధర్మం ఉంటేనే ఈ ధర్మం అర్థమవుతుంది. అర్థమైందా? ఆ ధర్మమే లేకపోతే అసలు ఈ ధర్మమే లేదు. అందుకనే హిందూ ధర్మం ఉంటేనే ఆత్మధర్మం ఉంటుంది. హిందూ ధర్మం పోతే ఆత్మధర్మం లేదు. అందుకనే మిగతా మతాలు ఉన్నాయనంటే దేవుళ్ళు ఉంటారు, ఆత్మధర్మం లేదు. కానీ ఆత్మధర్మాన్ని ప్రతిష్ఠించింది ఒక్క హిందూ ధర్మం మాత్రమే. కాబట్టి ఆ ధర్మం బాగుండాలి. ఆ ధర్మం ఉంటే క్షేమంగా అన్ని మతాలు బాగుంటాయి. అన్ని మతాలు బాగుండాలి, అందరూ బాగుండాలి, ఎవరూ పాడైపోవాలని మనం కోరుకోము. ఎందుకని? అన్ని పరమాత్మమయమై ఉంది బస్. కాబట్టి ఆ స్థితిలో ఈ ప్రశ్నోపనిషత్తు ఆ రకంగా పూర్తి చేశారు. ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్ గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమత్ శంకర భగవత కృతౌ ప్రశ్నోపనిషద్భాష్యే చతుర్థ ప్రశ్న. ఇప్పుడు 5వ ప్రశ్న ప్రారంభమవుతుంది. ఇప్పుడు అయిపోయింది కదా, ఆత్మబోధ ఆత్మవిచారణ అయిపోయింది. మళ్ళీ ఎందుకండి అని అడిగారు. ఎందుకని అంటే ఇప్పుడు విన్నంతనే ఆ స్థితిని పొంది మీరు వెళ్ళిపోతే ఇంక గొడవలేదు. అర్థము కానటువంటి ఎక్కడో ప్రతిబంధకాలున్న బుద్ధికి ఆ అడ్లు తొలగించడానికి ఓంకారం మీద ఒక అద్భుతమైన విచారణ చేయిస్తున్నారు. ప్రణవమే నిర్గుణము, ప్రణవమే సగుణము.